ఫిబ్రవరి 27వ తేదీన జరగబోయే ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రులు మీ మొదటి ప్రాధాన్యత ఓటుని వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఇండిపెండెంట్ అభ్యర్థి లగడపాటి వేణుగోపాల్ కోరారు. ఈ సందర్భంగా లగడపాటి మీడియాతో మాట్లాడారు. గత 3 నెలలుగా 33 నియోజకవర్గాలు తిరిగి సుమారుగా 90,000 మంది గ్రాడ్యుయేట్స్ ని కలిశానని చెప్పారు. గ్రాడ్యుయేట్ చేసి ప్రైవేట్ ఉద్యోగం చేసుకునే వారి సాధక బాధలు గత 24 సంవత్సరాలుగా నేను చూస్తున్నానని అన్నారు. నేను కూడా ఒక ప్రైవేట్ ఉద్యోగినేనని వాటిని పరిష్కరించే విధంగా నా మేనిఫెస్టో ఉంటుందని తెలియజేశారు. నన్ను గెలిపించి శాసన మండలికి పంపిస్తే మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేసే విధంగా నా వంతు కృషి చేస్తానని అన్నారు. దాదాపు 33 నియోజకవర్గాల్లో దశ లక్ష్యాలతో కూడిన మేనిఫెస్టోని పంచడం జరిగింది. నేను వ్యక్తిగతంగా దాదాపు 30,000 మంది టీచర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ వ్యక్తిగతంగా కలిశాను. బై హ్యాండ్ ఈ మేనిఫెస్టోని ఇవ్వడం అనేది జరిగింది. అంటే వర్చువల్గా దాదాపు ఇంకొక ఇద్దరున్న ఈ ఫ్యామిలీకి దాదాపు మొత్తం 90,000 మందిని నేను కలిసినట్టు అవుతుంది. ఒరిజినల్గా వర్చువల్గా కానీ డైరెక్ట్గా కానీ ఇంకా నేను కలుస్తూనే ఉన్నాను. దీనివల్ల నాకు వచ్చిన అనుభవాలు ఏంటంటే కొన్ని సమస్యలు ఈ టీచర్స్లో కానీ ఉద్యోగుల్లో కానీ ఉన్నాయి. వాటిని తెలుసుకోవడం జరిగింది. వాటిని మళ్ళా ఇంకా శక్తివంతంగా మేనిఫెస్టోని తయారు చేసి చివరగా మనం పబ్లిష్ చేయడం అనేది జరిగింది. దీనిలో 10 పాయింట్లు ఉన్నాయి. దానిలో మొట్టమొదటిది రైతువారికి లాభాలు రావట్లేదు, వ్యవసాయం గిట్టుబాటు కావట్లేదు. మంచి ఎరువుల్ని కానీ కల్తీ లేని పురుగు మందులు కానీ ఇవ్వాలని, అలాగే 50 సంవత్సరాలు నిండిన ఏ కౌలు రైతులు కానీ ఎవరికైనా కానీ 5,000 వృత్తి ఇవ్వాలని, వృత్తి ఇవ్వాలనేది, పెన్షన్ ఇవ్వాలని నేను డిమాండ్గా చేశాను. అలాగే వృద్ధుల విషయానికి వచ్చేదానికి ఇప్పుడు మన పిల్లలు ఎక్కడెక్కడో ఉన్నారు. కారణం ఏంటి? మనకి ఇక్కడ ఉద్యోగాలు లేకపోవడం వల్లే మన ఇతర దేశాలు కానీ ఇతర రాష్ట్రాలు కానీ మన పిల్లలు వెళ్తున్నారు. ఎప్పుడైతే పిల్లలు యూత్ అంతా బయటకు వెళ్ళిపోయిందో గ్రామాల నుంచి, పెద్దలను పట్టించుకునే నాదురే లేడు. చివరికి పడితే లేపేవాళ్ళు. అందుకని నేను ఈ ఆల్టర్నేటివ్ పెన్షన్ అయితే ఇస్తాను 4,000. నేను దీనికి ఆల్టర్నేటివ్గా ఏం చెప్పానంటే ప్రతి మండలంలో 100 పడకల వృద్ధాశ్రమాలను నిర్మించాలని, దానిలో సిబ్బందిని నియమించాలని, దాన్ని తీసుకెళ్లి పిహెచ్సికి అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్కి జోడించినట్లయితే వాళ్ళకి సహాయకారంగా ఉంటుందనేది వృద్ధులకి నేను కోరారు, డిమాండ్ చేశాను. తర్వాత ప్రైవేట్ ఉద్యోగులకు వచ్చేసరికి నేను ప్రైవేట్ ఎంప్లాయీని అంటే లెక్చర్ని. మాకు చాలా సమస్యలు ఉన్నాయి. ఏంటంటే ఉద్యోగ భద్రత ఉంటుంది. అలాగే గెస్ట్ లెక్చర్స్ ఉన్నారు, అవుట్ సోర్సింగ్ ఉన్నారు, శాలరీలు చాలా తక్కువ. వీటన్నిటి మళ్ళీ నేను పార్ట్ టైం లెక్చర్స్ ఉన్నారు. వీళ్ళందరికీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఏంటంటే ఆర్థిక పరంగా కూడా ఇబ్బందులు ఉన్నాయి. అంటే శాలరీలు చాలా తక్కువ. అందుకని వీటి అంటే గ్రేడ్ మార్చాలి. ఇప్పుడు అవుట్ సోర్స్ కానీ వాళ్ళకి మనం గెస్ట్ లెక్చర్ ఉన్నారు, వాళ్ళు తీసుకెళ్ళి కాంట్రాక్ట్గా మార్చేది కొంత శాలరీ పెరుగుతుంది, కొద్ది ఉద్యోగ భద్రత కూడా కలుగుతుందని మేము మా పర్యటనలో వచ్చిన నాలెడ్జ్ అనమాట. ఇదంతా ఉద్యోగుల విషయానికి వచ్చేటట్టు దానికి సిపిఎస్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. దాన్ని ఓపీఎస్గా మారాలని మాకు డిమాండ్ చేసాం. అలాగే టీచర్స్కి వచ్చేసరికి యాప్లు కూడా, పాఠాలు చెప్పే కన్నా యాప్లు కూడా ఎక్కువైపోయింది. దానివల్ల పాఠాలు చెప్పలేకపోతున్నారు. ఇంకా ఈహెచ్ఎస్ అంటే హెల్త్ స్కీమ్ కానీ, అలాగే మరి రిటైర్ అయినప్పుడు కావాల్సిన ఫెసిలిటీస్ కానివ్వండి, పిఎఫ్ లోన్లు కానివ్వండి, ఇవన్నీ సకాలంలో అందటం లేదు. ఏటి కోసం అయితే మనం అప్లై చేసామో ఈ లోన్లు తర్వాత ఎప్పుడో వస్తాం. దీనివల్ల చాలా ఉపయోగం తక్కువగా ఉంటుందని ఎప్పుడు సకాలంలో అందేటట్టు చూడాలని మేము కోరుకుంటాం. ఇంకొచ్చేతలకి సైంటిఫిక్ టెంపర్ ప్రభుత్వే కలిగించాలి. ప్రజల్లో మూఢనమ్మకాలని లేకుండా చేయాలి. దానికోసం మూఢ విశ్వాసాల వ్యతిరేక చట్టాన్ని అమలుపరచాలని కోరాం. అలాగే ఏర్పడాలి చేయాలని కోరాం. అలాగే సహజ సంపదలన్నీ కూడా ప్రజలకే చెందాలి. ఇసుక కానీ, మైనింగ్ కానివ్వండి, లేకపోతే గ్యాస్ కానివ్వండి, ఇటువంటి ప్రజలకే చెందాలి.